శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 15 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉంది. మృగశిర నక్షత్రం ఉదయం 7:32 వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. సోమవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:32 లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా పనులు సులభంగా పూర్తవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 7:32 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే రెండు యోగాలు ఈరోజు బాగున్నాయి. ఆనందయోగం, కాలదండ యోగం రెండు కూడా చాలా మంచి యోగాలు. ప్రయాణాలు విజయవంతం అవుతాయి, అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. యోగాలు బాగున్నాయి కాబట్టి తిథి నవమి ఉన్నా కూడా ప్రయాణాల్లో అనుకూలత చేకూరుతుంది. సహజంగా నవమి రోజు ప్రయాణాలు చేయకూడదు, కానీ యోగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి అత్యవసరమైతే ప్రయాణాలు చేసుకోవచ్చు, లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తల్లితర బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం మనసు ఫ్లక్చుయేటింగ్గా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు తులలో ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటానికి సంబంధించి డిస్కషన్స్ చేసుకోవటానికి బలం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా జాగ్రత్తగా చేసుకోవటానికి బలం ఉంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మృగశిర నక్షత్రం ఉదయం 7:32 వరకు ఉంది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఉదయం 7:32 వరకు బలం బాగుంది. ఉదయం 7:32 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం మంచిది. అలాగే కోర్టు పరంగా ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవటానికి ఆరుద్ర మంచిది. దొంగతనం చేసే వాళ్ళని గమనించడానికి ఈ నక్షత్రం మంచిది. దొంగల్ని పట్టుకోవటానికి చేసే ప్రయత్నాలకి ఈ నక్షత్రం మంచిది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి మంచిది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఇంపార్టెంట్ సెటిల్మెంట్లు చేసుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళతో గొడవలు ఏమున్నా సరే చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఆరుద్ర మంచిది. రహస్యమైన పనులు చేయటానికి, సీక్రెట్ పనులు, ఎవరికి తెలియకుండా కొన్ని పనులు చేయటానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు నడపటానికి, బండి కానీ కారు కానీ కొత్తగా వాహనాలు నడపటానికి ఆరుద్ర మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమయస్ఫూర్తితో వ్యతిరేకతలు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే సామాన్యమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మేషరాశి వాళ్ళకి ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా కొంత ప్రయోజనాలు ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే ప్రయోజనాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వృషభ రాశి వాళ్ళు తెలివితేటలతో ఆ ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు, కార్యసిద్ధిని పొందగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు పనిచేసే చోట బాస్ ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉంటాడు, దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తిపరంగా రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్ద పెద్ద రుణాలు చేయకుండా చిన్న చిన్న రుణాలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మీ కింద పనిచేసే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. గుమాస్తాలతో వైరం కనిపిస్తోంది. అలాగే జాయింట్ వ్యవహారాల్లో సమస్యలు, మీ పార్ట్నర్స్తో బిజినెస్లో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే పార్ట్నర్స్తో కూడా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. ఏ రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకైనా సామాన్యమైన ధనలాభం. అలాగే విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ర్యాంకుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, వివాహ ప్రయత్నాలు కూడా
శుభవార్తలు వినే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఇంక్రిమెంటు, ప్రమోషను ఇలాంటి వాటి కోసం చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. అదేవిధంగా ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము కన్యారాశి వాళ్ళు పొందుతారు. కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా కన్యారాశి వాళ్ళు కార్యసిద్ధిని పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో తులారాశి వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే వ్యాపార రంగంలో సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. పూర్తిగా అనుకూల ఫలితాలు లేవు, పూర్తిగా వ్యతిరేక ఫలితాలు లేవు. ఎంతో కొంత సామాన్యంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే ఉన్నాయి. దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. అలాగే బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఇంట్లో చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే అనారోగ్య నివారణకి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా ధనుస్సు రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణాల పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ప్రయాణాల్లో ఏదో ఒక విధంగా ధన లాభాన్ని ఈరోజు మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కానీ కింద పనిచేసే వాళ్ళతో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. అంటే మీ కింద పనిచేసే గుమాస్తాలు, సేవకులు ఇలాంటి వాళ్ళతో మాత్రం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు, అంటే వాళ్ళతో గొడవలు అవటం ఇలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కూడా పార్ట్నర్స్తో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా అకారణ భయం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించాలి. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అలాగే వ్యాపారం కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఒడిదుడుకులు తట్టుకొని సమయస్ఫూర్తితో కొత్త ప్రణాళికలతో వ్యాపార రంగంలో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం చంద్రశేఖరాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే శివానుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి చంద్రహోర మంచిది. అలాగే నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. అదేవిధంగా బావులు, చెరువులు ఇలాంటివి తవ్వటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఆభరణాలు ధరించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, వాటిలో ఆహారం స్వీకరించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి, పాల వ్యాపారం, పెరుగు వ్యాపారం, పత్తి వ్యాపారం ఇలాంటి తెలుపు వస్తువుల వ్యాపారం ప్రారంభించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.